హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక షాపింగ్ మాల్‌కి వెళ్తున్నాము. షాపింగ్ మాల్ పేరే ద మాల్. ఇది తాపర్ అనే ప్లేస్‌లో ఉంటుంది బ్యాంకాక్‌లోని. మాల్ తాపరా అంటారు ఈ షాపింగ్ మాల్‌ని. ఈ మాల్ ఎక్కడుందో కూడా తెలీదు. తెలుసుకుని వెళ్తున్నాం అలా వాక్ చేస్తూ. ఈవినింగ్ అయితే టైం 6:30 అయింది. కానీ టైం ఎంతో అయినట్టుగా ఉంది. అప్పుడే చీకటి అయిపోతుంది. వీకెండ్ కదా! సాటర్‌డే ఇంక అలా షాపింగ్ మాల్‌కి వెళ్దామని వెళ్తున్నాము. వీకెండ్స్ ఎప్పుడు ఏదో ఒక షాపింగ్ మాల్‌కి వెళ్తూనే ఉంటాము. ఇప్పుడు కిడ్స్‌కి అయితే ఎగ్జామ్స్ అయిపోయి టర్మ్ బ్రేక్ ఇచ్చారు. సో, ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు వెళ్ళే మాల్స్ కాకుండా ఈరోజు ఇక్కడ మాల్ తాప్రా అని ఉంటుంది. బావుంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్. వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని చూద్దామని వెళ్తున్నాము. వచ్చేసాము మాల్‌కైతే. ఇక్కడ చూసారా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఏవో ఒకటి బయట ఉంటూనే ఉంటాయి. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ అది బ్యాంకాక్‌లోని. ఇక్కడ పక్కన లాటరీ టికెట్స్ ఉన్నాయి. థాయిలాండ్‌లో లాటరీ టికెట్స్ కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మాల్‌కైతే వచ్చేసాము. మాల్ బయటైతే ఇలా ఉంటది. గవర్నమెంట్ ఈట్స్ అని. పైన మాల్ అని లైఫ్ స్టోర్ అని ఉంటుంది. లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోవాలి. కిందంతా సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది అన్నీను. ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కిందనే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో. లెఫ్ట్ సైడ్ కేఎఫ్‌సి, రైట్ సైడ్ మెక్‌డొనాల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా డిఫరెంట్ కేక్స్, పేస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న కేక్స్ కూడా ఉన్నాయి. బ్యాంకాక్‌లో ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ ఐస్ క్రీమ్స్ కోసం అయితే క్యూలు కూడా కడతారు. ఇక్కడ చూసారా డైనింగ్ డైరెక్టరీ అని ఉంది. ఏ ఫుడ్ కోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. ఇప్పుడు డిన్నర్ కూడా చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ కేఎఫ్సీలు కానీ మెక్‌డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ అయితే 9 o'clock క్లోజ్ చేసేస్తారు. ఏవో 2-3 చూసుకుని షాపింగ్ అంతా అయిపోయినాక వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాము. ఏదైనా మాల్‌కి వచ్చినప్పుడు ఒక 2 hours మాత్రమే ఉంటాం. ఎక్కువ టైం స్పెండ్ చేయము. ముందుగా చూసేసుకున్నాం. వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ కేక్స్ చూసారా చాలా బాగున్నాయి. మ్యాంగో కేక్‌లా ఉంది ఇది. 499 బాట్ ఇది. ఇక్కడ కేక్స్ అన్ని 500 బాతే ఉన్నాయి. షాపింగ్ అంతా చేసుకున్నాక మేము ఎప్పుడైనా ఫుడ్ కోర్ట్స్ కానీ వాటికి కానీ వెళ్తాము. ముందైతే వెళ్ళము. అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ఏమేమి ఉన్నాయో చూడాలి. పై ఫ్లోర్ అంతా డ్రెస్సెసే ఉన్నట్టుగా ఉన్నాయి.
కిడ్స్‌కి షాపింగ్ చేద్దామని వచ్చాము. కానీ కిడ్స్‌కి అయితే ఏమీ బాలేదు ఇక్కడ. పైకి రాగానే ఒక షాప్ అయితే కనిపించింది. రేట్స్ అయితే 59 బాత్, 100 బాత్ ఉంది. చూద్దామని వెళ్ళాము. ప్రైజెస్ తక్కువ ఉన్నాయి కానీ ఏమీ బాలేదు. జెంట్స్‌కి అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువే ఉన్నాయి కానీ ఏమీ బాలేదు ఇక్కడ. చూసాను కానీ నాకేం నచ్చలేదు. నాకు తీసుకోవడానికి అయితే ఏం నచ్చలేదు. మా హస్బెండ్కి అయితే ఇక్కడ తీసుకున్నారు. చాలా బాగున్నాయి జెంట్స్కి అయితే ఇక్కడ. 200 బాత్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి. 199 స్టార్టింగ్ ప్రైస్ అలా ఉంది ఇక్కడ. ఇక్కడైతే 139కి ఉంది టీ షర్ట్స్ అవి. ఇవన్నీ జెంట్స్కి. జెంట్స్ వేర్ అంతా ఇటు సైడ్ ఉంది. ఈ మాల్ ఈ షాప్స్ అన్నీ డైలీ ఉండవు, కొన్ని రోజులే ఉంటాయి. తర్వాత ఇంకా వేరే చోట పెడతారు అనుకుంటాను. రోజు ఉండరని చెప్తున్నారు. కిడ్స్కి అయితే ఏమీ లేవు ఇక్కడ. కిడ్స్ వేర్ అయితే పెట్టలేదు. ఇక్కడ బర్డ్స్ సౌండ్స్ ఏవి బాగా వినిపిస్తున్నాయి. ఏంటో ఉన్న బర్డ్స్ అని చూడలేదు ఫస్ట్ అయితే. ఇంకా వెళ్ళగానే కనిపించాయి చాలా బర్డ్స్, యానిమల్స్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. బర్డ్స్ అయితే ఎంత సౌండ్ చేస్తున్నాయో. మాల్ లైఫ్ స్టైల్ హాల్ అని ఉంది ఇక్కడ. అక్కడ ఉన్నాయి ఇవన్నీను. వీటి నేమ్ అయితే చూడలేదు కానీ చూడడానికి చాలా వెరైటీగా ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఉన్నాయి. ఇక్కడ ప్రతి బర్డ్ దగ్గర వాటి నేమ్స్ అవి మెన్షన్ చేశారు. బ్యాంకాక్లోని యానిమల్ ఫీడింగ్, బర్డ్ ఫీడింగ్స్ చూసాం కానీ ఇక్కడ పిగ్ ఫీడింగ్ అయితే చూడలేదు. చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. చూడండి బేబీ పిగ్స్కి ఫీడింగ్ అయితే ఎలా చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు చేయడానికైతే డేర్ చేయలేకపోయాను. బాటిల్స్ని కూడా లాగేస్తున్నాయి అవి. మా బాబు చేస్తానని చాలా అల్లరి చేశాడు. మేమే చేయనివ్వలేదు. ర్యాబిట్ ఫీడింగ్కి అయితే అలా చేసాము. ఇక్కడ ఫీడింగ్ చేయడానికి 20 బాత్, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు. దేనికి ఫీడ్ చేయాలన్నా యానిమల్స్ కానీ బర్డ్ కానీ. ఇందులో ఒక ర్యాబిట్ మాత్రమే చాలా యాక్టివ్గా ఉంది. మిగతావన్నీ అసలు రావట్లేదు దగ్గరికి. ఒక చిన్న బాస్కెట్లోనే లీవ్స్, క్యారెట్ పీసెస్ అవన్నీ ఇస్తారు. 20 బాత్ ఇది బాస్కెట్. ఇవన్నీ చూసారు. ఇక్కడ ర్యాట్స్ చూసారు ఎలా ఉన్నాయో. చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికైతే.
ఒక్కొక్క కౌంటర్‌లో యానిమల్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. వాటిని 20 బాత్‌తో తీసుకోవాలి. అన్నిటికన్నా బేబీ పిగ్ ఫీడింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక చిన్న పాప ఫీడింగ్ అయితే ఎలా చేస్తుందో చూడండి. పిగ్ అయితే బాటిల్ కూడా లాగేసి పక్కన పడేస్తుంది. బాటిల్ పడిపోయిందని పాప ఇంకొక బాటిల్ కూడా తీసుకుంది. బేబీ పిగ్స్ అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద మకా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా గ్రీన్ అండ్ వైట్ కలర్‌లో బర్డ్స్ ఎంత బాగున్నాయో. ఈ గ్రే కలర్ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే చాలా సైలెంట్‌గా ఉండి అలా చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూసారా ర్యాట్స్ ఉన్నాయి. ఈ ర్యాట్స్‌కి అయితే ఎవరు ఫీడింగ్ చేయటం లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ ఫీడింగ్ అలౌ చేయటం లేదు, కొన్ని వాటికి మాత్రమే ఫీడింగ్ అలౌ చేస్తున్నారు. జస్ట్ వాటిని అలా చూడడమే, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడమే. ఫీడింగ్ అయితే కొన్నిటికి లేదు. ఒక్కొక్క బర్డ్ యానిమల్ దగ్గర వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడైతే పెద్ద పెద్ద ఔల్స్ కూడా ఉన్నాయి. ఈ ఔల్‌ని చూడండి, చూడడానికి అయితే చాలా పెద్ద సైజులో ఉంది. చాలా మంది ఇక్కడ ఔల్ దగ్గరే ఉన్నారు. అటు ఇటు యాంగిల్స్ మారుస్తూ చూస్తుంది. అన్నింటికన్నా పెద్ద ఓవల్ ఇది. ఔల్స్‌ని అయితే ఇంత దగ్గరగా చూడడం ఇదే మా ఫస్ట్ టైము. సఫారీ వరల్డ్‌లో కూడా ఉన్నాయి కానీ వెళ్ళలేదు అక్కడికి. ఇక్కడ ఇంకొక చిన్న ఓవల్ ఉంది. ఇక్కడ చూసారా హాక్ ఉంది. హాక్ అయితే ఒకటే ఉంది.
ఔల్స్ అయితే 3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ బర్డ్స్ అయితే చేసే అల్లరి అంతేంత కాదు, చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. ఈ బర్డ్స్కి ఫీడింగ్ చేయాలన్నా 20 బాత్, కానీ చాలా తక్కువ ఇస్తారు ఫుడ్ అయితే. ఇక్కడ వైట్ కలర్ హాక్ చూసారా? హాక్ అయితే ఒకటే ఉంది. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ. ఇక్కడ బర్డ్ ఫీడింగ్ చేయడానికి ఇక్కడ 20 బాత్ ఇవ్వాలి. చాలా తక్కువ ఇస్తారు ఫీడింగ్ చేయడానికి. బర్డ్స్ చూడండి ఎలా తీసుకెళ్ళిపోతాయో, ఒకేసారి అన్నీ వచ్చి పడిపోతాయి. ఒక 5-10 మినిట్స్ అయితే లోపల ఉండొచ్చు. కిడ్స్తో పాటు పేరెంట్స్ని కూడా అలౌ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అవైతే ఇంకా రావు, దగ్గరకు కూడా రావు. మా బాబు ఇంకా ట్రై చేస్తున్నాడు బర్డ్స్ కోసం, కానీ అస్సలు రావటం లేదు. కిందనన్నీ పడేసే కదా, అక్కడే ఉన్నాయి. బర్డ్స్ దగ్గరికి రావటం లేదంటే ఇంకొక కప్పు కూడా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు చూడండి బర్డ్స్ ఎలా వచ్చేస్తాయో ఫుడ్ చూడగానే. చూసారా అన్నీ ఒకేసారి ఎలా వచ్చేస్తున్నాయో, కప్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కసారి. నేనైతే వెళ్ళలేదు. లాస్ట్ టైం నేను సఫారీ వరల్డ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను. అక్కడైతే 100 బాత్, 1 టైం లిమిట్ లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ నేను ఒక 15 మినిట్స్ ఉన్నప్పుడు వెళ్ళాను అక్కడ, అందుకని ఇప్పుడు వెళ్ళలేదు. ఇయర్ రింగ్స్ అవన్నీ లాగేస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళామంటే బర్డ్స్. చైన్స్ కూడా లాగేస్తూ ఉంటాయి. మా పాప కూడా వెళ్ళలేదు.
ఎలా నేను చూపించు. వెళ్ళిపడి నువ్వు కూడా. ఇక్కడ చూసారా బర్డ్స్ అన్నీ ఒకే చోట ఒకే లైన్లో ఉన్నాయి. ఫీడింగ్కి వచ్చినప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి వచ్చి పడిపోతాయి, కానీ చాలా గట్టిగా అరుస్తుంటాయి. వీటి సౌండే షాపింగ్ మాల్ అంతా వినబడుతుంది. ఇక్కడైతే చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మకావ్స్కి అయితే ఎంత కోపం వస్తుందో చూడండి. మా పాప బెలూన్తో ఆడిపిస్తుంది. చాలా బాగా ఆడుకున్నాయి బర్డ్స్ అయితే. వాటిని అయితే పట్టుకోలేము, పట్టుకుంటే మాత్రం గట్టిగా కరిచేస్తాయి. దూరం నుండే చూడాలి. ఇక్కడైతే చాలా స్పారో పిచ్చుకలు ఉంటాయి కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి స్పారోస్. చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా కింద మెన్షన్ చేశారు. ఈ బర్డ్ అయితే పర్పుల్ కలర్, ఎల్లో కలర్లో చాలా బాగుంది. కలర్ఫుల్గా చాలా చిన్న చిన్న సైజులో చాలా బాగున్నాయి ఇవి.
ఇక్కడ చూసారా ఆఫ్రికన్ గ్రే బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ జిమ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఏమేమి చేసుకోవాలో. ట్రై చేయొచ్చు ఇక్కడ. థ్రెడ్ మీల్ అయితే చేయడానికి చాలా బాగుంది. ఈ ఫ్లోర్ అంతా బర్డ్స్ తర్వాత డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే కింద ఫ్లోర్లో చాలా రష్గా ఉన్నట్టుగా ఉంది. ఏంటని చూస్తే అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. 80% డిస్కౌంట్ అని పెట్టారు. ఈ షాప్ అయితే డైలీ ఉంటుంది అనుకుంటాను. సేమ్ షాపు సెంటర్లో ఉంటుంది, తర్వాత అంబికా మాల్లో కూడా ఉంటుంది ఇది. సో చూద్దామని వెళ్తున్నాము. అక్కడ కూడా బాగుంటాయి, చాలాసార్లు వెళ్ళాం కూడా మేము వేరే చోట. ఇక్కడ 100 బాత్ నుండి ఉంటుంది. 80% అని పెట్టాడు డిస్కౌంట్ అని. ఆఫ్టర్ 80% తర్వాత ప్రైస్ ఎంతో అది ఉంటుంది. ఇక్కడ 100 బాత్ నుండి ఉంటుంది. దీని పక్కనే ఇంకొక షాప్ ఉంది, ద మాల్ అని. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే 300 బాత్ అలా ఉన్నాయి. 2 తీసుకుంటే 500, 600 అలా ఉన్నాయి. కానీ చాలా బాగున్నది క్వాలిటీ అయితే. నేనైతే ఒక 3 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. చాలా బాగుంది. కానీ ఈ షాప్ మాత్రం 13th వరకే ఉంటుంది, రోజు పెట్టారంటే ఇక్కడ. షాపింగ్ అయితే అయిపోయింది. 9 o'clock అయితే చాలా వరకు ఫుడ్ కోర్ట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాము. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ వెరైటీస్ చూడండి ఏమేమి ఉన్నాయో. చాలా వరకు పాన్ కేక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఐస్ క్రీమ్స్ అవి. ఇక్కడ చూసారా బ్యాంబూ బాస్కెట్స్ ఎలా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ బాస్కెట్స్. ఎంతో చూద్దాం అనుకున్నాం కానీ టైం అయిపోతుందని వచ్చేస్తున్నాము. ఆల్రెడీ KFC 9 o'clockకే క్లోజ్ చేసేస్తారు బ్యాంకాక్లోనైతే. ఫాస్ట్గా ఏమున్నాయో అవే ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
ఇవే ఉన్నాయి. 4 రోల్స్ కూడా తీసుకున్నాము. అంతే, ఇంకా తీసుకుని వచ్చేసాము. ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆల్రెడీ 9:30 అయిపోయింది. అందుకని రోల్స్ అన్నీ ప్యాకింగ్ చేపించేసుకున్నాం. 9:30కి అలాగా బీఆర్టీ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా వచ్చేసాము. వచ్చేసరికి బస్ కూడా రెడీగా ఉంది బీఆర్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.